కడప జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, ఎర్రగుంట్ల, మైదుకూరు, కమలాపురం, బద్వేల్ మున్సిపాలిటీలలో వందల కోట్లలో పన్నుల బకాయిలు ఉన్నాయని, లక్షల బకాయిలు ఉన్న సంపన్నుల జోలికి పోకుండా సామాన్య, పేద, మధ్యతరగతి వర్గాలను పీడించి మున్సిపల్ అధికారులు వసూలు చేస్తున్నారని, సామాన్యులు పన్ను చెల్లించడానికి వారం ఆలస్యమైన మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి ఫైనాన్స్ కంపెనీల కంటే అధ్వానంగా యాజమాన్యానికి నోటీసు ఇచ్చినట్లు ఫోటో తీసి ఆక్సో బ్లేడ్తో కుళాయి కనెక్షన్లు కట్ చేయటం, ఇంటికి తాళాలు వేసి అవమానకరంగా నానా రభస చేస్తూ సంపన్న వర్గాలకు ఒక న్యాయం, సామాన్యులకు మరో విధమైన న్యాయం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని సోమవారం స్థానిక కడప ప్రెస్ క్లబ్లో జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కడప మాజీ మేయర్ పాకా సురేష్, సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు హరినారాయణ, బసవరాజు, బాలస్వామిరెడ్డి, బీఎస్పీ గుర్రప్ప, కాంగ్రెస్ పార్టీ సత్తార్ గౌస్పీర్, ఆమ్ ఆద్మీ పార్టీ డాక్టర్ శ్రీనివాసులు, సిఎంపి రమణయ్య, సిఆర్వి ప్రసాద్, లోక్సత్తా కృష్ణ, జన విజ్ఞాన వేదిక విశ్వనాథ్, హైదర్వల్లి, నాగార్జున రెడ్డి, ఏపీ రైతు సంఘం ఎంవి సుబ్బారెడ్డి, ఏఐటియుసి బాదుల్లా, వేణుగోపాల్, వ్యవసాయ కార్మిక సంఘం సుబ్రహ్మణ్యం, బద్వేల్ పట్టణ కార్యదర్శి పి బాలు, కమలాపురం ఏరియా కార్యదర్శి నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సావంత్ సుధాకర్ పాల్గొన్నారు. ఎట్లుంటుందంటే కొన్ని చోట్ల దాదాపు సంవత్సరానికి 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి లెక్క చెప్తారు. దీన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలది. ప్రజాంటి వాళ్ళందరూ కూడా వీటినటువంటి యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి పిలిచిన వెంటనే మీరందరూ హాజరైనటువంటి వాళ్ళందరికీ వివిధ పార్టీలు, ప్రజా సంఘాలందరికీ పేరు చెప్పకపోయినా పేరున ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన కలెక్టర్ను కలవడానికి హరినారాయణ గారు సూచన చేశారు. కలెక్టర్ను కలుద్దామని. మరి ఆయన ఏది బ్రహ్మోత్సవాలు, ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల కోసం ఈరోజు గ్రీవెన్స్ వెళ్ళి రద్దు చేసినాడు. ఆయన ఏమైనా అపాయింట్మెంట్ ఇస్తాడా లేదా అనేది నేను ఫోన్ చేస్తాను. ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చేటట్లయితే సాయంత్రం కలుద్దాం. అట్లా కాని పక్షంలో 7వ తారీఖు అంటే 31వ తారీఖు అయిపోతారు కదా, మళ్ళీ ఏం చేస్తాము అనేటువంటి దానికంటే ఈ వైఖరి యాటిట్యూడ్ అంటాం మామూలుగా. ఈ యాటిట్యూడ్ను మనం ఎండగట్టకపోతే రేపు ఇంకా ఎక్కువ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఒక నిరసన కార్యక్రమం అయితే జిల్లా వ్యాప్తంగా అన్ని పక్షాలు, అన్ని మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఆందోళన కార్యక్రమం చేద్దామని చెప్పి 7వ తారీఖు అది దానికి ఒకటి కరపత్రము, అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల పేరుతోనే ఒకటి కరపత్రం రూపొందించి అన్ని మున్సిపల్ ఏరియాలలో కూడా 7వ తారీఖు ఆందోళన కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ తీర్మానాన్ని కూడా మీ ముందు ఉంచుతూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి విలువైనటువంటి సూచనలు, సలహాలు, సమాచారాన్ని ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ధన్యవాదాలు. కొనసాగాలంటే